వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాల్ని వేగవంతం చేసినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఇంకా నీట మునిగే ఉన్నాయని తెలిపారు. మరోవైపు వీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్కో సీఎండీ చక్రధర్ బాబు తెలిపారు. ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు సంబంధించినటువంటి అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉంది విద్యుత్ పునరుద్ధరణ, ఎప్పటివరకు పూర్తవుతుంది? మీకు అందరికీ తెలుసు, దాదాపు విజయవాడలోనే మాకు 1,58,000 కనెక్షన్స్, సర్వీస్ కనెక్షన్స్ డౌన్ అయ్యాయి. దాంట్లో మనము మా సిబ్బంది గత 2 రోజులుగా శ్రమించి ఆల్మోస్ట్ ఇప్పుడు 70 నుంచి 90 వేల వరకు సర్వీసులు ఇవ్వగలిగారు. ఇంకొక 65,000 సర్వీసులు ఇంకా ఇవ్వాల్సింది. అవి కూడా ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ నీటి నుంచి బయటకు వచ్చేసాయో అక్కడ అన్ని టెస్ట్ చేసుకొని సర్వీసులు మనం ఛార్జ్ చేస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్స్ కానీ సబ్స్టేషన్స్ అయితే ఇప్పుడు మాకు ఒక 3 సబ్స్టేషన్స్ పెండింగ్ ఉన్నాయి. మిగిలిన అన్ని సబ్స్టేషన్స్ దాదాపు 15 సబ్స్టేషన్స్ పోతే 12 ఛార్జ్ చేసేసాము. మిగిలిన 3 కూడా మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ ఈవినింగ్కి కానీ రేపు మార్నింగ్కి కానీ ఛార్జ్ చేస్తాము. మేమేం చేస్తున్నామంటే ముందు సబ్స్టేషన్ ఛార్జ్ చేసుకొని తర్వాత 11 kV ఫీడర్స్ ఛార్జ్ చేసుకొని అక్కడ నుంచి ఎక్కడైతే డిటిఆర్స్ ఉన్నాయో డిటిఆర్స్ అన్ని 1 by 1 టెస్ట్ చేసుకొని ఆ డిటిఆర్కి సంబంధించిన ఫీడరు, ఎల్టీ లైను అక్కడ నుంచి హౌసెస్కి ఇస్తున్నాము. ఈ సెల్లార్లలో మునిగిపోయిన వాటిని కొంచెం జాగ్రత్తగా సపరేట్ టీఆర్ఈ టీమ్స్ అని ఉంటాయి మా దగ్గర, అటువంటి టీమ్స్ పెట్టాము. మొత్తం ఎలక్ట్రికల్ సిబ్బంది దగ్గర 1800 మంది పనిచేస్తున్నారు ఇప్పుడు. అందరూ కూడా అంటే ఇది ఇంతకు ముందుకు ఇప్పటికీ కొంచెం తేడా ఏంటంటే టెక్నికల్ వర్క్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇదేంటంటే వాటర్ ముంపు కావడంతో అన్ని ఇండ్లు మునిగిపోవడము, సెల్లార్లు మునిగిపోవడంతో వాళ్ళ ప్యానెల్ బోర్డ్స్ తడిసిపోయాయి, మీటర్స్ అన్నీ తడిసిపోయాయి, ఒక్కోసారి గోడలు తడిసిన చోట ఎలక్ట్రిక్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రతి ట్రాన్స్ఫార్మర్ను టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ సెల్లార్స్ ఏమన్నా ఉంటే ఆ సెల్లార్స్లో కూడా వాటర్ పోయిన తర్వాత ఆ ప్యానెల్ బోర్డ్స్ అని వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాతనే మనము సప్లై ఇవ్వడం జరుగుతోంది. ఆ రకంగా కూడా 1800 మంది టీం పనిచేస్తున్నారు. ఇక్కడే కాకుండా అవనిగడ్డ ఒకటి, ఉయ్యూరు ఒకటి, అలాగే సిఆర్డీఏ పరిధిలో చిన్న ఇష్యూస్ ఉంటాయి, నిన్ననే రిజాల్వ్ చేశాము. అలాగే గుంటూరు డిస్టిక్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తే అవి కూడా సరి చేశాము. ఇప్పుడు బాపట్ల ప్రాంతంలో లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాలకు సంబంధించి అక్కడ జనరేటర్స్ పెట్టి సప్లై ఇస్తున్నాము. అక్కడ మాకు 2 సబ్స్టేషన్స్ టోటల్గా మునిగిపోయాయి. అలాగే ఇక్కడ ఉయ్యూరు దగ్గర ఒక సబ్స్టేషన్ మునిగిపోయింది. అవనిగడ్డ ఉయ్యూరు ప్రాంతం పక్కనే అయినా కూడా అది కూడా మేము సార్ట్అవుట్ చేస్తున్నాం. నష్టం వాటిలో ఉంటుందంటారు ఈ వరద ప్రభావం కారణంగా? అది మొత్తం నష్టం మనం అంచనా చెప్పగలం తప్ప అన్ని ట్రాన్స్ఫార్మర్స్ అన్ని బయటకు వస్తే మునిగిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 45 వార్డు. ఈ వార్డులో ఏమైందంటే మాకు ఒక 2 ట్రాన్స్ఫార్మర్లు డిఫెక్ట్ వచ్చాయి. ఆ 2 ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నాం. ఆ రకంగా పాయింట్ టు పాయింట్ చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. నష్టం అయితే బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు మేము నష్టం గురించి ఆలోచించట్లేదు. ముందు ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే 2 రోజుల నుంచి చీకట్లో ఉంటున్నారు కాబట్టి వీలైనంత వరకు ఎంత తొందరగా వీలైతే తొందరగా పవర్ సప్లై ఇచ్చేందుకే మేము ప్రయత్నం చేస్తున్నాం. మా అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ప్రతి చోట మాకు ఎస్పీడీసీఎల్ నుంచి టీమ్స్ వచ్చాయి, అలాగే ఈపీడీసీఎల్ నుంచి టీమ్స్ వచ్చాయి. దాంట్లో ఈపీడీసీఎల్ సీఎండీ గారిని మేము అక్కడ గుంటూరులో స్టేషన్ చేసి ఆయన బాపట్ల, గుంటూరు, సిఆర్డీఏ చూసుకుంటున్నారు. అలాగే మనకు ఎస్పీడీసీఎల్ సీఎండీనేమో విజయవాడ టౌన్ చూసుకుంటున్నారు, రూరల్ చూసుకుంటున్నారు. ఓవరాల్గా వీటీపీఎస్, జెన్కోకు సంబంధించిన ఇష్యూస్ చక్రధర్ బాబు గారు చూసుకుంటున్నారు. జేఎండీ ట్రాన్స్కో కీర్తి గారు ఉన్నారు, తను ఇక్కడ రిలీఫ్ ఆపరేషన్స్ అన్నీ కూడా చూసుకుంటున్నారు. అంటే ఈ రకంగా మనము వీలైనంత తొందరగా ఏరియా క్లియర్ అయ్యే కొద్దీ సర్వీసులు ఇచ్చుకుంటూ పోతాము. వీఆర్ కాన్ఫిడెంట్. మేబీ ఇవాళ నైట్కి చాలా వరకు చేయగలం, రేపు ఇంకా మిగిలిన కూడా చేయగలమని నమ్మకం ఉంది. అత్యంత ప్రభావిత ప్రాంతం ఏదైతే అజిత్ సింగ్ నగర్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలు ఉన్నాయో ఆ ఏరియాలో ఎంత? ఇప్పుడు అజిత్ సింగ్ నగర్ ఆల్రెడీ సబ్స్టేషన్ ఛార్జ్ చేశాము. ఫీడర్స్ 1 by 1 ఛార్జ్ చేయాలి. జక్కంపూడి కొంచెం మాకు ప్రాబ్లం ఉండొచ్చు, అలాగే అంబాపురం ఒకటి ప్రాబ్లం ఉండొచ్చు, అలాగే ఎన్ఆర్ఆర్ పేట అని ఒకటి ఉంది. ఈ 3 ప్రాబ్లం ఉండొచ్చు. ఇలాంటి చోట మేబీ అవి రేపు కవర్ చేస్తాం చాలా వరకు. ఇంకా ట్రాన్స్ఫార్మర్లు బయటికి రాలేదు, ఇంకా నీళ్లలోనే ఉన్నాయి. అలాంటి చోట నీళ్ళు ఎక్కడ తగ్గుతాయో అక్కడ ఇమీడియట్గా మా వాళ్ళు సర్వీసులు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిన్న నైట్ వరకు పవర్ లేదు, నిన్న రాత్రి 9 గంటలకు పవర్ ఇచ్చేసాం ఆల్మోస్ట్. అంటే ఎప్పుడైతే వాటర్ కొంచెం రిసీడ్ అయిపోయిందో ట్రాన్స్ఫార్మర్లు ఎక్స్పోజ్ అయ్యి సబ్స్టేషన్ ఎక్స్పోజ్ అవుతూనే ఇమీడియట్గా డీవాటరింగ్ చేసి వర్క్ చేసేసుకుంటుంది. అలాగే
ఏపీ జెన్కోకి సంబంధించినటువంటి చక్రధర్ బాబు కూడా మనతో ఉన్నారు ఎండి. ప్రస్తుతానికి వీటీపీఎస్లో కానీ లేకపోతే విద్యుత్ ఉత్పత్తి సంగతి ఏంటి, ఎట్లా ఎంత పవర్ వస్తుంది? మనకి 30వ తారీఖు హెవీ రైన్స్ స్టార్ట్ అయ్యాయండి. 31st మార్నింగ్ ఈ సిటీ అంతా కూడా ఇలా జలదిగ్బంధం అయినప్పుడు మాకు వీటీపీఎస్లో కూడా దాని ప్రభావం పడింది. బుడమేరు బ్యాక్ వాటర్స్ రావడం వల్ల యూనిట్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ట్రిప్ చేయడం జరిగింది. ప్రొటెక్షన్ కోసం మేము అది చేశాము. అలాగే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంతా కూడా పూర్తిగా వాటర్లో మునిగిపోవడంతో దాన్ని రీస్టోర్ చేయడానికి 48 hours పట్టింది. ఫస్ట్ ఈవినింగ్కి మళ్ళీ మేము నార్మల్సీకి తీసుకొచ్చాం. 2 యూనిట్స్ ఆపరేషన్లో తీసుకొచ్చాము. సెకండ్కి ఇంకో 2 యూనిట్లు వచ్చాయి. ఇప్పుడు 4 యూనిట్లు రన్ అవుతున్నాయి అక్కడ. అలాగే మిగతా 4 యూనిట్స్ కూడా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఇమీడియట్గా తీసుకొస్తాం. మెయిన్ మనకి రైల్వే నెట్వర్క్ ఇంకా పునరుద్ధరించబడలేదు. ఆ ప్లాంట్ మొత్తం నడపడానికి మాకు డైలీ 30,000 టన్నులు కోల్ అవసరం ఉంటుంది. సో ఆ రేక్స్ మూవ్మెంట్ స్టార్ట్ అవగానే, రైల్వే స్టేషన్ పునరుద్ధరణ అవగానే ప్లాంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా రన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అక్కడ మా స్పెషల్ సిఎస్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేశాము. ఆ డైరెక్షన్ ప్రకారం అన్ని ప్రొటెక్షన్స్ చూసుకొని ఎక్విప్మెంట్ సేఫ్టీతో పాటు ఎంప్లాయీస్ సేఫ్టీ కూడా చూసుకుంటూ యూనిట్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వీటీపీఎస్ కాలనీ కూడా వాటర్లో మునిగిపోతే అక్కడ చాలా మందిని రిహాబిలిటేట్ చేసి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక 2 days ఉంచి వారికి అన్ని ఏర్పాట్లు చూసుకొని మళ్ళీ నార్మల్సీకి తెచ్చాము. ముఖ్యంగా శ్రీశైలం మనకి బాగా ఆపరేషనల్గా తీసుకురావడం వల్ల ఉపయోగపడుతోంది. గ్రిడ్ డిమాండ్లో 47 to 50% ఎవ్రీ డే జెన్కో నుంచి ఇవ్వగలుగుతున్నాం. 86 to 90 MU ఏపీ జెన్కో హైడల్ థర్మల్ కలిపి స్టేషన్స్ ఇవ్వగలుగుతున్నాము. ఎక్కడ కూడా సప్లై ప్రాబ్లం లేదు. ఈ కాలనీస్ అన్ని రీస్టోర్ అవుతున్న కొద్దీ మాకు డిమాండ్ కూడా అలాగే పెరుగుతోంది. దాని తగ్గట్టుగా జనరేషన్ కూడా పెంచుకుంటూ ఇవ్వగలుగుతున్నాము. ఇది మొత్తానికి ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ వరదలో ఒకవైపు పనులు పర్యవేక్షిస్తూనే ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తును పునరుద్ధరించే కార్యక్రమాలని వేగవంతం చేశామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేంద్రతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.